షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ 14.5 లాగితే ½ ఇంచ్ కూడా వస్తుంది. 15 ఇంచెస్. ఇంకా మనం ఎప్పుడైనా క్లాత్ లాగే పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే 1 ఇంచ్ తేడా వస్తుంది. ఇది సింక్ అవుతుంది. ఇంకా ½ ఇంచ్ కూడా ఎంత లాగితే అంత వస్తుంది. ఇక 15 దగ్గరకు వచ్చింది. ఇంకా 15 స్ట్రైటే ఉందిలే. ½ ఇంచ్ కుట్లకు వస్తాం కింద. లైన్ నుంచి మార్కింగ్ 15 ఇంచెస్ పొడవు, పైన ఒక ½ ఇంచ్, ½ ఇంచ్ కుట్ల కోసం షోల్డర్ అటాచ్ చేయడం కోసం. మొత్తం దగ్గర 16 వస్తుంది. ఇక్కడ కుట్లు కావాలి, ఇక్కడ కుట్లు కావాలి. అదంటే నా మెజర్మెంట్ కాబట్టి, నాది కాదు మెజర్మెంట్ కాబట్టి కుట్ల కోసం చెప్పలేదు నేను. కాదక్క, ఈ లైన్ నుంచి 16 రావాలా? కింద లైన్ నుంచి? కింద నుంచి కాదు, నేను ఇది కుట్ల కోసం వదిలేసేసుకున్నా. ఇక్కడ నుంచి నాకు మెజర్మెంట్ ఇప్పుడు లైన్ నుంచి 15 పైన ఒక ½ ఇంచ్ కావాలి కుట్లు. అది షోల్డర్ అటాచ్ చేస్తాం చూడు, దానికోసం. ఇది 15. కింద ఎట్లయితే ఉండాలో పైన కూడా అంతే ఉండాలి. ఇప్పుడు వెడల్పు చూసుకుంటాం. నడుము లూజు కాజపట్టి వదిలేయాలి ఎప్పుడైనా. 32 కదా, 32లో 4 డివైడ్ చేయాలి. ఇప్పుడు 8 ఒక భాగం చేసుకుంటే 16 వస్తుంది. మళ్ళీ భాగం చేసుకుంటే ఇలా మూడో భాగం వచ్చేది ఇక్కడ తీసుకోవాలి. 8 స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 8 అంటే నడుము లూజ్ 8 కదా, 1 ఇంచ్ డాట్ కోసం బ్యాక్ పార్ట్కి, 2 ఇంచెస్ కుట్ల కోసం. ఇప్పుడు ఎంత వచ్చింది మొత్తం నడుము లూజు? 11. ఆల్మోస్ట్ ఈ సైజులో ఉంటాయి అనమాట. పెద్ద సైజు అంటే 13 వస్తుంది. 13.5, 11, 11.5, 10 అంటే ఇక చిన్న సైజు బ్లౌజ్. అది 1 ఇంచ్ తేడా. ఇప్పుడు ఇక్కడ ఎంత పొడవు ఉంది? 16. పావు తక్కువ 16 ఉంది. మేమైతే 1 ఇంచ్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్? మాకు వీటిలాగా దగ్గరికి పడుతుంది. అక్క పావు ఇంచ్ తీసుకుంటే మనం ½ ఇంచ్ తీసుకోవాలి. పడేలా వేసుకోవాలి అంతే. ఇంకా ఎప్పటికీ 1 ఇంచ్ పెంచుకుంటూ పోతే ఇంకెప్పుడు తగ్గిస్తావు? అది క్రాస్ ఏం రాలే. డబ్బానే కదా, ఏం రాలే, క్రాస్ ఏం రాలే. డబ్బా ఇదే ఉన్నారు. ఇప్పుడు మెడ ఎలా తీసుకోవాలంటే అదే ఈ విడత కాదు, ఎంత ఉంది? 5, 2.5. కానీ ఇక్కడ దీనికి ఉంటుంది కదా, ఈ అటాచ్కి దీంట్లో పావు ఇంచు పోతుంది. ఇంకా దగ్గరకు వస్తాయి. ఇది అందుకే ఈ కొలత తీసుకోరు ఎవరు. కొంచెం చిన్నది 2.5 కూడా రాదు, ఇంకా దగ్గరకు వస్తుంది. అది అటు పోతుంది. అప్పుడు 3 అవుతుంది. అక్కడ ఇప్పుడు 4 వచ్చింది అనుకోక మనకు 2 వస్తుంది. ఇది చిన్న చూస్తుంటే తెలుస్తుంది మనకి, ఏం పెద్దగా లేదు. ఇది 4.5 ఇటు పావు పోతుంది, ఇటు పావు పోతుంది. 5 వస్తుంది. 5 అంటే 2.5. మార్కర్ అటువైపు నడుము తీసుకొని 2.5 నెక్, షోల్డర్ ఇప్పుడు 3 ఉంది కదా, ఇటు పావు పోయింది కదా. ఇప్పుడు 3.5 షోల్డర్.
మొత్తం 6 ఆమ్ డౌన్ తీసుకోవాలి ఇప్పుడు. ఈ మెజర్మెంట్ ఆదిబల్ బ్లౌజ్ ఉంటే ఇట్లా తీసుకుంటాం కదా మన మామూలుగా హ్యూమన్ బీయింగ్ అయితే మనిషిని చేయాలంటే మనకి స్టార్టింగ్ చేయాలంటే షోల్డర్ దగ్గర నుంచి కిందికి డౌన్ చేస్తలేం కదా, ఇట్లా స్క్వేర్ వేసుకుంటున్నాం. ఈ స్క్వేర్ ఈ క్లాత్ నుంచి వేసుకోవాలి. ఇలా ఇక్కడ దాకా కొలుతాం, మనకి ఇక్కడ కాదు. ఇక్కడ క్లాత్ ఉంది చూడు, ఈ క్లాత్ వరకు కొలుతుంటుంది. కింద 6 అది జాయింట్ దగ్గర 6.5. ఇక్కడ ఎంత పెడుతుంటే ఇక్కడ కూడా అంతే పెడుతుండాలి. లెక్క పొడవు ఇందాక ఎంత 11 పెట్టానా, ఆ 11 ప్లేస్లో ఇప్పుడు ఇది కొలుసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇది కుట్ల దగ్గర నుంచి వదిలేసి